ఆయన మనసులో నాకంత ప్రేమనిచ్చేశారు. నాకోసమైనా వస్తారు. కనీసం కారణమైనా చెప్తారు. ఆశపడితే అది తీరొచ్చు, లేక నిరాశపరచొచ్చు. సంకల్పం అనేది ఎప్పటికీ ఓడిపోదు. నువ్వనుకున్నది తప్పకుండా జరుగుతుంది. నన్ను నమ్మి నా దారికి రావచ్చు కదా కళావతి. నా ప్రాణం అడిగినా ఇస్తాను. నా బిడ్డ ప్రాణాన్ని వదులుకోలేను. నాకు నీ ప్రాణమే ముఖ్యం. నేను వదులుకోలేను. కోపంతో గొడవలు పడి విడిపోయే వాళ్ళని చూశాను. కాని ఇలా ప్రేమిస్తూ కూడా విడిపోతారా? ప్రేమించాను కాబట్టే కాపాడుకోవాలనుకుంటున్నాను. మీకు దూరంగా నేను ఉండలేనంటే. నేను ఉండలేను. ఎలాగైనా నేను కాపాడుకుంటాను. తిరిగి కలుస్తాను. మన బిడ్డతో నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతాను. మన బిడ్డని కళ్ళారా చూశాక అయినా మీ మనసు మారుతుందని ఆశపడుతున్నాను. టైం అవుతుంది. ఎవరు టిఫిన్ చేయరా? మేము ఈ రోజు నుంచి నిరాహార దీక్ష చేస్తున్నాం. మరి ఆ తేన్పులేంటో అందరూ ఫుల్లుగా తినేసినట్టు అలా వస్తున్నాయి. అవి తినటం వల్ల వచ్చిన తేన్పులు కాదు, తినకపోవటం వల్ల వచ్చిన తేన్పులు. ఏంటి అలా కూడా వస్తాయా? ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయ్యాయిలేరా. చూసారా వాడికి కూడా వచ్చాయి ఆకలి తెనుపులు. ఆకలి తేన్పులు. కాస్త కంట్రోల్ చేసుకోండి. అలాగే. లేదంటే మనం తిన్నామని వాడికి అర్థమైపోతుంది. మన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే చేస్తాను. ఇంతకీ ఈ నిరాహార దీక్ష ఎందుకో? ఎందుకేంటి రాజ్? కావ్య కోసం. ఏంటి? మా కోడలు కావ్య తిరిగి ఇంటికొచ్చేంత వరకు మేము నిరాహార దీక్ష పాటించాలని నిర్ణయించుకున్నాం. కావ్య తిరిగొచ్చేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టం. ఇలాగే కంటిన్యూ చేయండి. నాకు మాత్రం చాలా ఆకలేస్తుంది. నేను వెళ్ళి తినేస్తాను. వాడు మనం నిరాహార దీక్ష చేస్తున్నావంటే కావ్యను ఒప్పించి తీసుకురావడానికి వెళ్తాడనుకుంటే ఇలా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాడు.